ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని శ్రద్ధగా స్వీకరించండి. ఈ వాగ్దానం మీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడుద్దని నమ్మండి. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 2వ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనము కలగనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడనంటే, ఒకటి కలగనిన వారి వలె ఉంటిమి. కళ అంటే అది నిజం కాదు కదా. కళ చాలా ఉన్నతంగా గొప్పగా ఉంటాయి కళలు, కానీ అది ప్రాక్టికల్ లైఫ్లో ఆ కళలు నిజం కావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడనంటే, నిజమే మన జీవితంలో జరుగుతుంది, కానీ అది కళలాగా అనిపించింది. నిజమే జరిగింది, కళ కాదు. ఇక్కడ నిజమే జరిగింది, కానీ అది కళలాగా అయిపోయింది. కారణం ఏంటంటే, మన నోటి నిండా నవ్వు ఉంది. ఎందుకుంది నోటి నిండా నవ్వు అని మాట్లాడుతున్నాడు తెలుసా? నోటి నిండా నవ్వు అంట ఏ స్థితిలో ఉంది? సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు కలిగినటువంటి అనుభవం అంటే ఇది. దేవుడు ఈరోజు కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళని కష్టాలలో నుండి ఎప్పుడైతే విడిపిస్తాడో వాళ్ళు అనుకుంటారంట, అమ్మో ఈ కష్టాలు మనకు తీరవు, ఈ బాధలు మనల్ని విడిచిపోవు, ఈ బ్రతుకులో ఈ బాధలకి మనల్ని ఎప్పటికీ విడిచిపోవు, ఇక మన బ్రతుకు ఏమైపోతుందో అని ఆందోళన చెందినటువంటి వాళ్ళ బ్రతుకుల్లోనంట దేవుడు ఆశ్చర్యంగా ఆ బ్రతుకుల్ని ఆశీర్వదిస్తాడంట. ఆ జీవితాలను ఆశీర్వదిస్తాడు, ఆ మనుషుల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే ఆశీర్వదించాడో అనుకుంటారంట, అమ్మో అసలు నేను అనుకోలేదండి, అసలు ఈ కష్టాలు తీరుతాయని నేను అనుకోలేదండి, ఈ బాధలు పోతాయి అనుకోలేదండి, నిజంగానండి అసలు ఇదంతా కలలాగా అయిపోయిందండి అని అంటారే. అలా చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏ కష్టంతో ఉన్నారు, ఏ కడగండ్లలో ఉన్నారు, ఏ విషయంలో ఆందోళన చెందుతున్నారు, నేను అంటాను ప్రభు మాటను బట్టి దేవుడే ఈరోజు మీతోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని ఒక సేవకుడిగా నేను చెప్తూ ఉన్నాను. గమనించాలి, ఆయన మీ నోటిని నవ్వుతో నింపే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు దుఃఖపడుతూ వచ్చావా? ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నావా? ఇప్పటి వరకు వేదన చెందుతూ ఉన్నావా? అయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మరి కనులు మోస్తారా? మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. నీ బిడ్డలు ప్రభువా, నిజమే ఈ బాధలు తీరతాయా అని అనుకుంటున్నారు, ఈ కష్టాలు పోతాయా అనుకుంటున్నారు. పిల్లలు లేని వాళ్ళేమో మాకు పిల్లలు పుడతారా అని అనుకుంటున్నారు, డాక్టర్లు ఏమో పుట్టరని చెప్పారని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఆందోళనలో ఉన్నటువంటి బిడ్డలతో ఈరోజు మీరు మాట్లాడినందుకు వందనాలు. మాకు ఉద్యోగాలు వస్తాయా అనుకుంటున్నారు, మా పరిస్థితులు బాగవుతాయా అని అనుకుంటున్నారు. కానీ మీరు బాగు చేసే దేవుడుగా ఉన్నారు, బిడ్డలనిచ్చే దేవుడుగా ఉన్నారు, ఉద్యోగం ఇచ్చే దేవుడుగా ఉన్నారు, ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. మీకు స్తోత్రాలు నాయన. ఈ ప్రార్థనలో విశ్వాసం నుంచి ఏకీభవించుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి మీరే ప్రభువా నా తండ్రి వారి నోటిని నవ్వుతో నింపబోతున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామముని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. షాలోమ్. ఈమెకి 5 ఏళ్లుగా కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ కారణంగా బాధపడుతూ ఉన్నారట. ఆ సమస్యతో బాధపడుతూ దేవుడు దీవిస్తాడన్న ఆశతో ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చారు. దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా దేవుని దయ వల్ల 5 ఏళ్లుగా పడుతున్నటువంటి ఆ బాధ ఏదైతే ఉందో అది పూర్తిగా తీసివేయబడింది. కిడ్నీల్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. ఇంకా ఈమెకున్నటువంటి శారీరక బలహీనతలన్నీ కూడా తీసివేయబడ్డాయి. తన మనవుడికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చి నీరసంతో ఉన్నప్పుడు ఆ కుమారుని కూడా దేవుడు బలపరిచాడు. ఇంకా ఈమెకి కాలు మీద గడ్డ వచ్చిందట. తైలము పూసుకోగా దేవుని దయలో గడ్డ కరిగిపోయింది. నేను ఏదైతే అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడికి వచ్చానో ఆ అనారోగ్య పరిస్థితులన్నీ దేవుడు రూపుమాపి మా ఒంట్లో ఆరోగ్యాన్ని, ఇంట్లో శాంతి సమాధానాన్ని దేవుడు దయచేసి ఉన్నాడని చెప్పేసి ప్రిస్కిల్లా గారు సాక్ష్యం పంచుకుంటున్నారు. చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జాంగ్పేట, చర్చి గేట్,
అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి. నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. 4 ఏళ్లుగా వీరికి చీకటి శక్తుల యొక్క ప్రభావం, ఆ ప్రభావం కారణంగా ఎప్పుడు ఒంట్లో బాగుండదు, కంటి నిండా నిద్రపోయిన రాత్రి అనేది లేదు, ఆకలి ఉండదు. ఇలాంటి పరిస్థితులతో 4 ఏళ్లుగా బాధపడుతున్నానండి. ఎప్పుడైతే ఈ యొక్క ఆరాధనలో ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని వెళ్ళానో, నా తల మీద తైలం పోసి అభిషేకించి దైవజనులు ప్రార్థించి ఉండగా, ఆనాటి నుండి నెల గడుస్తూ ఉండగా నా దేహంలో మంచి ఆరోగ్యం, ఇంట్లో శాంతి సమాధానం, ఇప్పుడు సమస్యలన్నీ కూడా తీసివేయబడగా సంతోషంగా మేము జీవిస్తూ ఉన్నామని చెప్పేసి సహోదరి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మార్చి నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మార్చి నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. అడ్డాడలో మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ
బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు.